నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. సమయం నీది కాదు, నాది కాదు. కానీ అందరి జీవితాలని మార్చేస్తుంది. చేసేది క్రమశిక్షణగా చేస్తూ పోతే గుర్తింపు ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. జీవితంలో పెళ్ళి అనేది జీవితాన్నే మార్చే గొప్ప మలుపు. కానీ సరైన వాళ్ళతో, మనకు సరిపోయిన వాళ్ళతో జరిగితే అది పూలబాట అవుతుంది. సరైన వాళ్ళు కాదా, అప్పుడు ఇద్దరి జీవితము ముళ్ళబాటే. అందుకే పెళ్ళి అనేది ఆచితూచి ఆలోచించి చేసుకోవాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. రేపు వచ్చే తరాలకు మనం ఆదర్శప్రాయమై నిలబడాలి. మన జీవితంలో నిన్న ఒక చరిత్ర, రేపు ఒక రహస్యం, ఈరోజు బహుమతి. జీవితం మనకు ప్రతిరోజు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే మనం నిత్య విద్యార్థి. పెద్ద పెద్ద విజయాలు అందుకోవాలంటే ముందు మార్చుకోవలసింది నిన్ను నువ్వే. నిన్ను నీ లక్ష్యాన్ని చేరనివ్వకుండా దూరం చేసే చిన్న చిన్న అలవాట్లను మార్చుకుంటేనే రేపు పెద్ద పెద్ద విజయాలను అందుకోగలవు. ప్రక్కవాళ్ల తప్పులను సరిదిద్దటానికి ముందు ఉంటాం, కానీ మన తప్పులను మనం సరిదిద్దుకోవాలి అనుకోము. ఇవాళ నిన్ను క్రింద పడేసిన జీవితమే రేపటి రోజున నువ్వు పైకి లేచి ఎలా నిలబడాలో కూడా నేర్పిస్తుంది. కావలసింది కాస్తంత ఓపిక మాత్రమే. పక్కవాడికి 100 సార్లు సహాయం చేసినా వాడికి గుర్తుండదు. కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పు, ఆ మాటను వాడు చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకుంటాడు. నీకోసం ఎదురుచూసే మనుషులతో వీలున్నప్పుడు మాట్లాడడం కాదు, వీలు చేసుకొని మాట్లాడడం నిజమైన బంధం. మనం అంటే నచ్చని వాళ్లను కూడా నచ్చేలా చేసేది డబ్బు మాత్రమే. డబ్బే అన్నింటికీ మూలం. అందుకే డబ్బు విలువ తెలుసుకొని మసలుకోవాలి. ఒకసారి పోతే తిరిగి రానివి రెండు. ఒకటి ప్రాణం, రెండు నమ్మకం. కాబట్టి నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం ఉంటే చాలు. నీ వెనక సైన్యం అవసరం లేదు. నీ ధైర్యమే నీకు పెద్ద ఆయుధం. ఏదైనా సాధించాలని పట్టుదల నీ మనస్సులో ఉన్నంత కాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు, నిన్ను బలహీనుణ్ణి చేయలేవు. ఓడితే ఓదార్పు అవసరమో లేదో తెలియదు, కానీ గెలవాలి అంటే మార్పు రావాలి, మారి తీరాలి. ప్రతిభ ఉన్నవాడు ఓడిపోవచ్చు, తెలివైన వాడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం రగిలిపోతున్న వాడిని ఎవ్వరూ ఆపలేరు.
వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు. ఆలోచనల్లో, ఆచరణలో మాత్రమే ఉంటుంది. మొహమాటం వదిలిపెట్టి నీతోని కానిది కాదు అని, నీ దగ్గర లేనిది లేదు అని చెప్పడం అలవాటైన రోజున నీ సమస్యలు సగం తీరినట్టే. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.